దావోస్ టూర్ సక్సెస్ చేసింది తెలంగాణ రైజింగ్ బృందం. గత నెలలో హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్ 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించగా దావోస్లో జరిగిన 3 రోజుల పర్యటనలో సుమారు 30,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగింది తెలంగాణ ప్రభుత్వం. దావోస్లో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలు ప్రపంచానికి చాటి చెప్పాలనే సంకల్పం నెరవేరినట్టుగా తెలిపారు ప్రతినిధులు. 3 రోజుల పాటు జరిగిన ఈ టూర్లో ప్రతినిధుల బృందం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, డేటా మేనేజర్స్, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. AI, సస్టైనబిలిటీ, స్కేలింగ్ ప్రోగ్రామ్స్ కి సంబంధించి పలు అవగాహన ఒప్పందాలను సైతం కుదుర్చుకుంది. ఈ పర్యటనలో సీఎం రేవంత్ ప్రసంగించారు. హైదరాబాద్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సదస్సును సైతం నిర్వహించాలని ప్రతిపాదించారు సీఎం రేవంత్ రెడ్డి. టీం పార్టిసిపేట్ చేసిన ఈ 3 రోజుల్లో కూడా పలు అంతర్జాతీయ స్థాయి కంపెనీలు, వివిధ పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాల్లో పాల్గొన్నారు సీఎం. పలు కీలక సమావేశాలు, ప్రత్యేక సెషన్ల తర్వాత 3 రోజులు తెలంగాణ ప్రతినిధుల బృందం దావోస్ పర్యటన గురువారం సాయంత్రంతో ముగిసింది. వాటికి మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే ప్రతినిధుల బృందం దావోస్ టూర్లో కేవలం పెట్టుబడులు మాత్రమే ఆకర్షించలేదు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ని సైతం ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాల ముందు ఆవిష్కరించింది ప్రభుత్వం కేవలం పరిశ్రమలకు మాత్రమే పరిమితం కాకుండా భవిష్యత్తు అవసరాలైన AI, సస్టైనబిలిటీ, స్కేలింగ్ వంటి కార్యక్రమాలపై పలు కీలక అవగాహన ఒప్పందాలను సైతం కుదుర్చుకుంది. ఇందువల్ల తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందటమే కాకుండా పర్యావరణ హితమైన అభివృద్ధికి సైతం మార్గం సుగమమైంది. గురువారం సాయంత్రంతో దావోస్ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి జ్యూరిష్ మీదుగా యుఎస్ పర్యటనకు బయలుదేరుతున్నారు. ఇక్కడ కూడా మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేయబోతున్నారు సీఎం. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి దావోస్ నుంచి నేరుగా భారత్కు రాబోతున్నారు. మొత్తానికి తెలంగాణ రైజింగ్ స్లోగన్ దావోస్లో బలంగా వినిపించిందని, దీంతో రాష్ట్రానికి కొత్త కంపెనీస్, వాటి ద్వారా మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని చెబుతున్నారు తెలంగాణ రైజింగ్ బృంద సభ్యులు. తెలంగాణ దావోస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏపీకి సంబంధించిన దావోస్ పర్యటన గురించి మాట్లాడుకుందాం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. దావోస్ పర్యటన ముగించుకుని తెలంగాణ సీఎం యుఎస్ వెళ్తూ ఉండగా ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం తిరిగి స్వదేశానికి రాబోతున్నారు. ఉదయం 8:30కి హైదరాబాద్కు చేరుకుంటారు ఆయన. అటు నుంచి 11:30కు అమరావతి చేరుకోబోతున్నారు సీఎం చంద్రబాబు. కోట్ల పెట్టుబడుల సాకారమైనట్టుగా తెలిపాయి ఏపీ ప్రభుత్వ వర్గాలు. 4 రోజులు దావోస్ టూర్లో 36కి పైగా కార్యక్రమాలకు హాజరయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇజ్రాయెల్, UAE, స్విట్జర్లాండ్ దేశాల ప్రతినిధులతో 3 సమావేశాల్లో పాల్గొన్నారు సీఎం. స్వర్ణాంధ్ర 2047, ఇక తెలంగాణ రైజింగ్ 2047, ఈ 2 స్కీమ్స్ తో ఇటు ఏపీ తెలంగాణ సీఎంలు దావోస్ పర్యటన ముగించుకొని ప్రెజెంట్ ఇటు ఏపీ సీఎం తిరిగి హైదరాబాద్ కు రాబోతున్నారు. ఇక తెలంగాణ సీఎం ఇటు యుఎస్ కు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇరు రాష్ట్రాల సీఎంలు ఎటువంటి కంపెనీస్ ను ఆకర్షించారు? ఎటువంటి కంపెనీస్ ఇరు రాష్ట్రాల్లో కూడా సెటప్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? దావోస్ పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి శివ? రైట్ సతాజ్, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు ముఖ్యమంత్రుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఇటు చంద్రబాబు 4 రోజుల పర్యటన ముగించుకుని
మరి కాసేపట్లోనే 8:25 హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ చేరుకుంటారు 11:30 అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు కూడా సిద్ధంగా ఉన్నారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా 3 రోజుల పర్యటన ముగించుకుని జూరిచ్ వెళ్లారు. అక్కడి నుంచి అమెరికాలో మరికొన్ని రోజులు పర్యటించనున్నారు. ఇక్కడ తెలంగాణ బృందంలో ఉన్న శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దావోస్ నుంచి నేరుగా హైదరాబాద్కు చేరుకోనున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే రెండు రాష్ట్రాల సీఎంలు ఒకే నినాదంతో ప్రధానంగా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమిట్లో ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి స్వర్ణాంధ్ర 2047, ఇటు రైజింగ్ తెలంగాణ పేరుతో 2047 పేరుతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొని విజయవంతంగా మా టూర్ ముగిసింది, పెట్టుబడులను ఆకర్షించడంలో విజయం సాధించింది మా బృందం అనేది కూడా ఇరు రాష్ట్రాల సీఎంలు చెప్తున్నారు. వారి బృందం కూడా అంతే సంతోషంతో వెనుదిరిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 పేరుతో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా మొత్తం 36 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 16 దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు కానీ, వారికి ఏ విధంగా ప్రోత్సాహకాలు ఇస్తాం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రంలో అన్ని విధాల భూములు కేటాయించడం కానీ, వాటి పర్మిషన్లు కానీ అన్ని రకాల అంటే పెట్టుబడులు పెట్టడానికి సౌలభ్యంగా ఉంది ఆంధ్రప్రదేశ్ అనేది కూడా చెప్తున్నారు. త్వరలోనే ఇటు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా పూర్తి కాబోతోంది. దానికి సంబంధించి చట్టం కూడా పార్లమెంట్లో పెట్టబోతున్నారు. దాని ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఉపాధి పెరగడంతో పాటు, ఉద్యోగం పెరగడంతో పాటు రాష్ట్రానికి కూడా ఆదాయం పెరుగుతుంది అనేది కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్లారు. దావోస్ పర్యటనలో అనేక మంది పారిశ్రామికవేత్తలను కలవడం, దానిలో పారిశ్రామిక దిగ్గజాలు 16 కంపెనీలకు సంబంధించిన పారిశ్రామిక దిగ్గజాలను కలవడం, 36 కార్యక్రమాల్లో పాల్గొనడం, రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొని రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలను వారందరికీ కూడా వివరించడం జరిగింది. ఇక ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ప్రధానంగా హార్సిలర్ మెట్టల్ కంపెనీకి సంబంధించిన మెట్టల్ చైర్మన్ లక్ష్మీ మెట్టల్, అలాగే వారి భార్యాభర్తలు ఇద్దరిని కూడా కలిశారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, అలాగే ఐబీఎం సీఈఓ అరవిందర్ కృష్ణ సహా 16 పారిశ్రామిక దిగ్గజ కంపెనీలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారందరికీ వివరించారు. దాదాపు 2,50,000 కోట్లకు పైగా ఇటు పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు వారందరూ కూడా సిద్ధంగా ఉన్నట్లు, ఎంఓఏలు కుదిరినట్టు కూడా ఇటు ఏపీ సీఎం చంద్రబాబు వారి వర్గాలు కూడా చెప్తున్నాయి. ఇటు సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ ఐటీ విద్యాశాఖ మంత్రి, మరోవైపు టీజీ భరత్, ఇతర అధికారులు కూడా ఈ దావోస్ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన అనేది విజయవంతంగా ముగిసింది అనేది కూడా వారు చెప్తున్నారు. ఇక తెలంగాణ రైజింగ్ పేరుతో 2047 పేరుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఇప్పటికే తెలంగాణలో నిర్వహించిన గ్లోబల్ సమిట్లో 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఇక్కడ ఈ సదస్సులో పాల్గొనడానికి ప్రధాన ఉద్దేశం అంటే ఎంఓఏలు కుదుర్చుకోవాలనే ఉద్దేశంతోనే కాదు, తెలంగాణకు సంబంధించిన వివిధ అంశాలను దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా వివరించాలి. తెలంగాణలో ఉన్న అవకాశాలు ఏంటి, తెలంగాణకు ఏ విధంగా పెట్టుబడులు పెడితే ఏ విధంగా వారికి లాభాలు చేకూరుతాయి అనే అంశాలపై వివరించేందుకు ఈ సమావేశంలో పాల్గొన్నాము అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం చెబుతుంది. దానిలో భాగంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కానీ, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని వారి విషయాలకు సంబంధించిన కంపెనీలకు సంబంధించి కానీ, ఇటు కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో పారిశ్రామికవేత్తలు వారందరితో కూడా చర్చలు జరిపి రాష్ట్రానికి పెట్టుబడుల అంశానికి సంబంధించి కానీ, గతంలో జరిగిన గ్లోబల్ సమిట్ సంబంధించి అక్కడ వచ్చిన పెట్టుబడుల అంశాలకు సంబంధించి ప్రధానంగా వారందరితో కూడా చర్చించారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అనేక పారిశ్రామిక దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో, పారిశ్రామికవేత్తలతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఇటు 2016 ఆర్థిక సంవత్సరంలో అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి దానికి ప్రారంభ అంటే ప్రిపరేషన్స్ సంబంధించి దావోస్ పర్యటనలో ఉన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించిన ప్రిపరేషన్ సదస్సులు జరుగుతూ ఉంటాయో అది హైదరాబాద్ వేదికగా నిర్వహించాలని కూడా ప్రతిపాదన పెట్టిన నేపథ్యంలో ఆ ప్రతిపాదనకు అక్కడికి వచ్చిన పారిశ్రామికవేత్తలు కానీ, ఇతర ప్రతినిధులందరూ కూడా, ఇతర దేశాలకు సంబంధించిన అధినేతలు కానీ, అక్కడ పారిశ్రామికవేత్తలందరూ కూడా దీనికి సానుకూలంగా స్పందించారు. ఇక వచ్చే సంవత్సరం జూలైలో జరిగే పారిశ్రామిక అంటే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి ప్రారంభ సెషన్స్ ఏవైతే ఉంటాయి అవి మాత్రం హైదరాబాద్లో జరిగే విధంగా ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి బృందం తెలియజేసింది. ఇక ప్రభుత్వం ఏఐ, సస్టైనబిలిటీ, అలాగే స్కిల్లింగ్ కార్యక్రమాలకు సంబంధించిన పలు ఎంఓఏలు కూడా కుదిరినట్లుగా తెలంగాణ నుంచి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక పర్యటనలో ప్రధానంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన 2 కీలక సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇక
ఈ 3 రోజుల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం 16 దిగ్గజ పారిశ్రామికవేత్తలతో కంపెనీల ప్రతినిధులతో పారిశ్రామికవేత్తలతో సమావేశమైతే Right. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 12 దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు కానీ రాష్ట్రం ఇచ్చే ప్రోత్సాహకాలు కానీ రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అవుతుంది, మీ కంపెనీలు మీ పారిశ్రామిక కంపెనీలు ఇక్కడ పెట్టడం ద్వారా మీకు ఏ విధంగా లాభం చేకూరుతున్న అంశాలు కూడా వారందరికీ వివరించారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు అయితే ఈ విజయవంతంగా పర్యటన ముగించుకున్నారు. ఈ పెట్టుబడులన్నీ కూడా రాష్ట్రంలోకి రావడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రాష్ట్రానికి కూడా ఆర్థికంగా ఆదాయం పరిపుష్టి పెరుగుతోంది, ఆదాయం పెరుగుతుంది అనేది కూడా ఇరు రాష్ట్రాల సీఎంలు భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల పర్యటన, మరోవైపు ఏపీ సీఎం 4 రోజుల పర్యటన ముగించుకుని చంద్రబాబు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి జూరిచ్ నుంచి అమెరికా వెళ్ళనున్నారు. మరికొన్ని రోజులను తిరిగి భారత్కు తిరిగి రానున్నారు. సటర్. థ్యాంక్ యూ శివ. మొత్తానికి ఇరు రాష్ట్రాల సీఎంల దావోస్ పర్యటన అయితే ముగిసింది. ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు తిరిగి ఇటు అమరావతికి చేరుకోబోతున్నారు. ఇవాళ 8:30కి ఆయన హైదరాబాద్కు రీచ్ అవబోతున్నారు. అలానే తెలంగాణ సీఎం ఇటు యూఎస్ పర్యటన కొనసాగబోతోంది.